శివాయ గురవే నమః. జ్ఞానక్ష మీడియా ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మందికి సంతాన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు నాకు తెలియజేస్తూ ఉన్నారు. సంతానం కలగట్లేదు. ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని పరిహారాలు చేసుకున్నా, అది జాతకాల్లో ఉన్నటువంటి లోపాల వల్లనే కావచ్చు. మీకు గాని, మీ యొక్క ఆయనకి గాని, లేకపోతే పురుషుడైనా, స్త్రీ అయినా, మీ యొక్క జాతకాల్లో ఉన్నటువంటి లోపాల వల్ల కావచ్చు, కాలసర్ప దోషాల వలన కావచ్చు, ఇంకా కూడా అనేకమైనటువంటి కారణాలంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు నేను మీకు ఒక యంత్రం అనేటువంటిది తెలియజేయబోతున్నాను. ఈ యొక్క యంత్రం అనేటువంటిది స్వయంగా చక్కగా, సులువుగా మీరే తయారు చేసుకోవచ్చు. ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసుకొని నేను చెప్పినటువంటి విధంగా మీరు ధరించినట్లయితే గనుక, అప్పుడు గనక మీరు గనక ప్రయత్నిస్తే ఖచ్చితంగా అతి త్వరలోనే మీరు గర్భం దాల్చడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు గర్భవతి అవుతారనమాట. ఈ యొక్క యంత్రము ఆ విధంగా మీకు అనుకూలించి, మీకు సంతానాన్ని ప్రసాదించేటువంటి విధంగా అనుగ్రహిస్తుందనమాట. ఈ యొక్క యంత్రంలో ఉండేటువంటి శక్తి అది. మరి ఏం చేయాలి? ముందుగా శుక్లపక్షము నాడు, ఆదివారం నాడు మాత్రమే ఇది చేయాలి. అంటే పౌర్ణమి ముందనమాట. శుక్లపక్షము. అర్థమైంది కదా! శుక్లపక్షమిలో ఏదో ఒక ఆదివారం నాడు మీరు ఇది చెయ్యాలి. ఏం చెయ్యాలి? శుభ్రంగా చక్కగా తలస్నానం అనేటువంటిది చేసిన తర్వాత, మీ యొక్క పూజా మందిరంలో మీ యొక్క ఇష్టదేవుడికి నమస్కారం చేసుకొని, అక్కడ దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత, ఇప్పుడు దీనికి రాగి రేకులో, భోజపత్రలో అవసరం లేదు. ఒక తెల్లటి కాగితం చాలు. ఈ యొక్క తెల్లటి కాగితం మీదన కొంచెము కుంకుమ పువ్వు, అలాగే కస్తూరి, అలాగే పచ్చ కర్పూరము, ఈ యొక్క 3 కూడా గొండ చేసేసి, పొడిగా చేసి, ఈ యొక్క 3 కూడా సమభాగాలుగా వాటిని వేసి, కాస్త నీటి చుక్కలు వాడి వాటిని పేస్ట్‌గా ముద్దగా తయారు చేయాలి. లేకపోతే నీటిని వేసి ఒక గంటో ఎంతో ఉంచేసేయండి. ఈ విధంగా ఉంచిన తర్వాత అప్పుడు ఏదో ఒక పుల్ల వాడి నేను చూపించబోయేటువంటి యంత్రాన్ని వేయాల్సి ఉంటుంది. ఆ యొక్క తెల్లటి కాగితం మీదన. ఈ యొక్క మిశ్రమముతో. ఈ విధంగా వేసిన తర్వాత దాన్ని ఆరిపోనివ్వండి. ఆరిపోనిచ్చిన తర్వాత మీ యొక్క ఇష్టదేవుడి ముందర పెట్టి చక్కగా ధూపం వెలిగించండి. దీపం ఇంతకు ముందే వెలిగిస్తారు దీపము. ధూపం వెలిగించండి. ఏదైనా కూడా నైవేద్యంగా పెట్టండి. ఒక అరటిపండో, బెల్లం ముక్కో, లేకపోతే పటికి బెల్లం, పంచదార ఏదైనా సరే చక్కగా ఆరతిచ్చుకోండి. మీ యొక్క ఇష్టదేవుడికి నమస్కారం చేసుకోండి. ఈ యొక్క యంత్రం ద్వారా మీకు సంతానం కలగాలి, సంతాన యోగాన్ని ప్రసాదించమని చెప్పి నమస్కారం చేసుకొని, మీ యొక్క ఇష్టదేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఆ యొక్క యంత్రాన్ని కనీసం 1 గంటో, 2 గంటలో అక్కడ వదిలేసేయండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క తెల్లటి కాగితం దేని మీద అయితే మీరు యంత్రం వేసినది ఉందో అది జాగ్రత్తగా తీసుకొని బాగా మడిచి చిన్నదిగా చేసి, ఏదైనా కూడా ఒక ఖాళీ తావీజ్ తెచ్చిపెట్టి ఉంచుకోవాలి. దాంట్లోకి ఇమిడిచి ఆ యొక్క తావీజ్‌లోకి పెట్టి ఆడవాళ్ళు మీ యొక్క మెడలో కట్టుకోవాలి. ఆడవాళ్ళు మాత్రమే మీ యొక్క మెడలో దీన్ని కట్టుకోవాల్సి ఉంటుంది. ఏ తాడైనా వాడి కట్టుకోవచ్చు. ఎర్ర తాడు అవ్వచ్చు, నల్ల తాడు అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క మెడలో ఏవైనా ఉన్నాయి అంటే వాటికైనా సరే కట్టుకోవచ్చు. ఏ విధంగానైనా సరే మీ యొక్క మెడలో కట్టుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత అప్పుడు అతి కొంతకాలంలో మళ్ళీ కూడా సంతానం కోసం మీ యొక్క ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండంగా, అతి త్వరలో ఈ యొక్క యంత్రశక్తి ప్రభావం చూపించి మీరు గర్భం దాల్చడం జరుగుతుంది. మీకు సంతానం కలిగించడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. మరి ఆ యొక్క యంత్రం అనేటువంటిది చూపిస్తున్నాను. జాగ్రత్తగా అయితే చూడండి. అందరూ కూడా చూడండి. ఇది ఆ యొక్క యంత్రము. ఏదైనా సరే ఒక తెల్లటి కాగితం మీదన వేసుకోవచ్చు. ఈ విధంగా ఇది తప్పకుండా పనిచేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.